కార్తీక మహాపురాణము నిత్యపారాయణ గ్రంథము 16వ రోజు పారాయణం. సుతుడు ప్రవచించిన స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులు అయిన సౌనకాది కులపతులు, హే పురాణ కథయినచో సూరధుని సుతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణ స్కందమందే కాక పద్మపురాణతర వర్తితమైనది కలదు కదా, దానిని కూడా విశదపరచండి అని ప్రార్థించగా, సురుచిర దరసేన వదనుడైన సుతుడు, మునులరా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యస్థానాన్నిస్తాయే కానీ విసుగుని కలిగించవు. భక్తి ప్రవృత్తులతో మీరు కోరాలే కానీ గురుప్రసాదిత శక్త్యానుసారం ఒక్కానిస్తాను వినండి. స్కంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారో, అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. పారిజాతాపహరణము. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి, ఓ హరి, నీకున్న 16,000 భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వుని ఇయ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడా నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకియ్యమంటే తనకియ్యాలి కానీ ఆ రుక్మిణి కీయడమేంటని కోపగించింది. కృష్ణుడామకి ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకొనేదే లేదని బెదిరించి అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంతుని నధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడ గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తొండం ముక్కుతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిన పడ్డాయి. వాటి తోకల వలన వచ్చినవి గొబ్బి చెట్లు, చెవుల వలన చీకటి చెట్లు, రక్తం నుంచి మేహాది వృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునేవాళ్ళు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి, ముట్టుకోకూడదు. అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కలు వెంట్రుకలొక 3 నేలరాలాయి. వాటి నుండి నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు అనే 3 రకాల పక్షులు జన్మించాయి. ఇవి 3 కూడా శుభప్రదమైనవే. గరుడ దర్శనం వలన మానవులకు ఏ శుభాలైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరి పక్షత్రయాన్ని చూసినంత మాత్రాన్నే పొందగలుగుతారు. ఎట్టకేలకు ఆ తగువలో దేవేంద్రుడు తగ్గి సవినయపూర్వకంగా పారిజాతాద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి బుద్ధుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటైన పీతాంబరినితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ఓ ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలని. నీ 16,000 మంది స్త్రీలలో నేనే నీకు మిదుమిక్కిలి ప్రియతమును కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢనై పొందితో స్వర్గ దర్శనం చేయటానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసేరుగని కల్పజాత వృక్షము నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంలో
నారదుడికి దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన్ని తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే నీ ఆదరాభిమానురాగాలు పొందటానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి? అదీ కాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏమేం చెయ్యాలి అని అడిగింది. అందుకు ఆ ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీ లాలమా, సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఇయ్యరానిదిని ఆశించినా కూడా నా సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాల్ని చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. సత్యభామ పూర్వజన్మ కథ. కృతయుగాంతకాలంలో మాయ అనే నగరంలో దేవశర్మ అనే వేదపండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడైన వాడికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడు మామ జామతులిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తం అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాస్తులు అయిన వారి జీవితం విన్నానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులుగా కానీ, గాళపత్యులుగా కానీ, సూర్యవృతులుగా కానీ, శక్తులు కానీ వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై తుదుకు సముద్రాన్ని ఛేదించినట్లుగా నన్నే పొందుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లులను తన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షాదులకు ఆజ్ఞాపించాడు. పార్షాదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్సు సమాన కాంతులతో ఈ ఇరువురు జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలో మసలు సాగారు. మొదటి అధ్యాయము సమాప్తము. ద్వితీయ అధ్యాయము గుణవతి కథ. పితృభర్త మరణవార్తమైన గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కానీ ఆమె వారితో తను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నం అయ్యే వరకు మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటినీ విక్రయించి తండ్రికి భర్తకి ఉత్తమ గతులకే ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషణార్థము కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరిగింది కావటం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. కృష్ణుడు చెబుతున్నాడు, సత్య, పుణ్యగణ్యాలు, భుక్తిముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతి పాత్రమైనవి సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలు నేనే నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణలు, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులేగా భావిస్తారు. విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజ పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపయుక్త ప్రకారంగా కార్తీక మాసంలో 4 రోజుల్లోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు. ఇక పుట్టింది లగాయతు జీవితాంతము చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా అలనాటి గుణవతి విష్ణు ప్రియాంకారాలు ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చెలలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్కెర, గద, పద్మాయుధాలతో ధరించిన విష్ణుదూతలు గరుడా పతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ
తమతో పాటు వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిలలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందినది. అనంతరం ఆ శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణులా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచి కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే నీ మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే సత్రజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి అంతటికు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యమే తప్ప ఏ ఇతరము కాదు. ఆ జన్మలో నా ముంగట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. ఆనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణేతి సమర్పయామి అంటూ జగత్పతి అని నాకే దారిపోసిన దాని ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యను అయ్యావు. పూర్వం జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడివని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నాకు ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సత్రాజితి, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానాలు నా భక్తి గరిష్ఠులుగా అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలే. సర్వకాల సర్వ్యవస్థల్లోనూ కూడా తత్కారణాల రీత్యా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాది కాలన్నింటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూగోడి తన ప్రియపతి అయిన విశ్వంభరునికి వినయ విధేయులతో ప్రణమిల్లింది. ఏవం శ్రీ పురాణంతర్గత కార్తీక మహాత్మ్యమందు 1-2 అధ్యాయములు 16వ రోజు నాటి పారాయణము సమాప్తం. ఓం నమో నారాయణాయ.